ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం యోగాంధ్ర పేరు మీద వస్తూ ఉన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా. మేము నరేంద్ర మోడీ గారికి విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున తెలియజేస్తున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. దీన్ని 1% కూడా అమ్మడానికి వీలు లేదు. దీన్ని ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేసే విధంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. ఇప్పుడు ఎవరైతే అన్యాయంగా తొలగించారో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కాబట్టి విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు ప్రకటన చేయాలి. నంబర్ 1. రెండో అంశం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఎన్నికలకు ముందు మేము స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజున మొత్తం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధంగా నువ్వు మోడీ గారు ఏడు చెప్తే దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడామని చెప్తున్నారు. కానీ ఈ ప్యాకేజీలో ₹1 కూడా ప్లాంట్ అభివృద్ధికి కానీ, ముడిసరుకుల కొనుగోలుకు కానీ, యంత్రాల రిపేర్కి కానీ, కొత్త యంత్రాలు కొనుగోలు చేయడం కోసం కానీ, కార్మికుల జీతభత్యాల కోసం కానీ చెల్లించలేదు. మొత్తం ఈ డబ్బులన్నింటినీ పాత బ్యాంక్ అప్పులు తీర్చడానికి జీఎస్టీ కింద వెనక్కి తీసుకెళ్ళిపోయింది గవర్నమెంట్. పైపెచ్చు ఇప్పుడు మళ్ళీ మీరు అదనంగా డబ్బులు మీకు కేటాయించలేనట్టయితే మీరు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తేనే మీకు ఆ బడ్జెట్ నిధులు కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు విశాఖపట్నం ప్రజల తరపున ఉంటారా, మోడీ గారు భజన చేస్తారా తేల్చుకోండి. మోడీ గారి చేత ప్రకటన చేయకపోతే చరిత్రహీనులుగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోతారు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద భారీ పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖ ఉక్కు పరిశ్రమ. దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలే అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రధానమంత్రి గారితో ప్రైవేటీకరణ విరమించుకుంటున్నాం అని ప్రకటన చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ నిరసన కార్యక్రమంలో మేము ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ మీద లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు, దాని మీద ఆధారపడిన చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారవేత్తలు సుమారు 5-6 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయొద్దు, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ప్రకటన చేయించాలి. దానికి బాధ్యత మన ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని ఇవాళ నిరసన ద్వారా వారు తెలియజేస్తూ ఉన్నాం.